మిగిలిన వివరాలు చూస్తే తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. వినాయకుడి గుడి దగ్గర ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది, పిట్టగోడను ఢీకొట్టింది. దీంతో రెండో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ స్తంభించింది. బస్సులోని భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఇది ఎట్లా బ్రేక్ ఓవర్టేక్ చేస్తామంటే ఇట్లా తిరిగిందంట. అదే అర్థం కాలే ఇప్పుడు కూడా. ఆ చెట్టు ఉన్న దానివల్ల ఉంది, ఆ చెట్టు ఉన్న దానివల్ల ఈ మాదిరి ఉంది. ఏం పడదంట చూడు. దేవుడు ఏడుగున స్వామి కాపన్నాడు, పెద్ద ఆయనే కాపన్నాడు. అవును. తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. వినాయకుడి గుడి దగ్గర ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది, పిట్టగోడను ఢీకొట్టింది. దీంతో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ స్తంభించింది. బస్సులోని భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, బస్సు పక్కనున్నటువంటి పిట్టగోడను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది ఆర్టీసీ బస్సు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి? నందు, తిరుమలకి వెళ్ళేటటువంటి రెండో ఘాట్ రోడ్డు అంటే తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత అలిపిరి చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత వినాయక స్వామి గుడి ఉంటుంది. దాటిన తర్వాత అంటే అలిపిరి చెకింగ్ పాయింట్ నుంచి దాదాపుగా 1.5 కిలోమీటర్ దాటిన తర్వాత ఒక్కసారిగా అంటే ఏపీఐఎస్ఆర్టీసీ బస్సుకు సంబంధించి తిరుమల డిపోకు సంబంధించిన బస్సు దాదాపుగా 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకసారిగా అదుపు తప్పి డివైడర్ ను అంటే రైలింగ్స్ డివైడర్ ను ఢీకొట్టి వాటిని దాటుకొని అంటే లోయలోకి ఒక చెట్టును ఢీకొట్టి ఆగిపోవడం జరిగింది. అంటే ఆ చెట్టు ఉన్న కారణంగా సురక్షితంగా ప్రయాణికులందరూ కూడా అంటే ఇతర ప్రాంతాల్లో వచ్చినటువంటి భక్తులు అంటే వాళ్ళ ప్రాణాలతో బయటపడడం జరిగింది. అయితే ఎవరికి కూడా చిన్న చిన్న గాయాలు తప్ప ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. అయితే ముఖ్యంగా ఈ బస్సు యాక్సిడెంట్ అవడానికి గల కారణాలు అధికారులు చెప్తున్న దాన్ని బట్టి అంటే అక్కడ అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే వెహికల్స్ మూవ్మెంట్ ఎక్కువగా తిరుమలకి ఘాట్ రోడ్ వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ ఇంజిన్ లో నుంచి వచ్చి అంటే మామూలుగా డస్ట్ ఆయిల్ అనేది కొద్దిగా రోడ్ల పైన కారు ఉంటుంది. వాటిని వెళ్లే సమయంలో టైర్లు అన్బ్యాలెన్స్ అయిన దానివల్ల ఏమన్నా బస్సు అంటే సైడ్ కు వెళ్ళిందా అనే దాని మీద ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే ఒకసారిగా అంటే మలుపు తిరుగుతున్న సమయంలో ఒకసారిగా బస్సు పదుపు తప్పి వెంటనే డివైడర్ ఢీకొట్టడం, డివైడర్ ను దాటుకొని సిమెంట్ గోడలో కూడా ఢీకొట్టుకొని నేరుగా ఒక చెట్టు ఎదురుగా ఉండడంతో దాంతో ఆగిపోవడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు దగ్గర అలిపిరికి అంటే చెకింగ్ పాయింట్ దగ్గర ఉన్న నేపథ్యంలో వెంటనే విజిలెన్స్ సిబ్బంది కావచ్చు, విజిలెన్స్ అధికారులు వాళ్ళందరూ కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి ప్రయాణికులందరినీ కూడా అంటే బస్సు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, బీఆర్కే స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా బస్సులో మన విజువల్స్ కూడా చూస్తే రోడ్డు అంటే ఘాట్ రోడ్డుకి అడ్డంగా బస్సు తిరిగింది. అంటే ఏ స్థాయిలో బస్సు డివైడర్ ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా ఉందో అంటే ఇంకా ఏదైనా సరే అంటే ఎదురుగా బస్సుకి ఎదురుగా ఉన్న చెట్టు కూడా లేకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా దాదాపుగా ఒక 50-60 అడుగుల లోయలో పడిపోయి ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఆ దేవుడి దయ వల్ల అంటే శ్రీవారి దయ వల్ల ఎటువంటి అట్లా భక్తులకి ఎవరికి కూడా హాని అయితే జరగలేదు. ప్రస్తుతానికి మాత్రం ప్రయాణికులందరినీ కూడా అంటే ఇతర ప్రాంతాల్లో వచ్చిన ప్రయాణికులు కాబట్టి వాళ్ళందరినీ కూడా వెంటనే దించేసి నేరుగా వేరే బస్సులో తిరుమలకు పంపించడం జరిగింది. ఆ తిరుమలకి వెళ్ళిన తర్వాత ఎవరికైనా సరే చిన్న చిన్న గాయాలు ఉంటే వాళ్ళని కూడా అశ్విని ఆసుపత్రికి కూడా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా బస్సు యాక్సిడెంట్ అయిన వెంటనే టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా వెంటనే అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది ఏందనే దాని మీద కూడా ఆయన అంటే వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దగ్గర అలిపిరి చెకింగ్ పాయింట్ దగ్గరలోనే జరగడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది కూడా విజిలెన్స్ సిబ్బంది అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా రక్షించే అయితే ప్రయత్నం అయితే జరిగింది. ఇక్కడ చెట్టుకు సంబంధించి మాత్రం ఇక్కడ ఆ చెట్టు ఢీకొట్టిన సమయంలో ఆ చెట్టు కన్నా ఆదరుగా అంటే ఎదురుగా అడ్డుగా లేకపోతే మాత్రం బస్సు లోయలో పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద ఎవరికి కూడా ఈ ప్రమాదాలు ఎవరికి అయితే మాత్రం గాయాలు అయితే లేదు. రైట్.